ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేం చెప్పలేదు మేడం, జస్ట్ కలుద్దామని అడిగా. తనప్పుడు ఎక్కడుందని చెప్పా? క్యాంటీన్ దగ్గర మేడం. క్యాంటీన్ దగ్గర కెమెరా పనిచేయట్లేదు సార్. నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏం చెప్పావో చెప్పు. నా మాట వినండి సార్, నాకేం తెలియదు. ఎన్నిసార్లు చెప్పాలి రాజు, నాకు ఫోన్ చేయొద్దని? ఇంకెప్పుడు చేయను. ఒక్కసారి పార్కింగ్ దగ్గరికి రా. నేను రాను. సుజాత, మర్యాదగా మాటలతో అడుగుతున్నాను, రా. రాజు, నేను కూడా మర్యాదగా ఆఖరిసారి చెప్తున్నా, రాను. ఇంకోసారి నన్ను ఫోర్స్ చేస్తే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తా. సరే అయితే నేను కరెక్ట్గా 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. నువ్వు గాని ఇక్కడికి రాకుంటే నా చావుకు పూర్తి కారణం నువ్వేనని సూసైడ్ చేసుకొని చనిపోతాను. మర్డర్ కేసున్న నువ్వు జీవితంలో పోలీస్ అవ్వలేవు. సరే రాజు, వస్తున్నాను. తొందరగా రా. రాజు ఎక్కడ తను అన్నంత పని చేస్తాడో అని సుజాత భయపడి రాజుని కలవడానికి ఒప్పుకుంది. అంటే రాజునే సుజాతని పార్కింగ్ దగ్గరికి రమ్మని బెదిరించాడన్నమాట. నేనక్కడ చాలాసేపు ఎదురు చూసా మేడం. తనక్కడికి రాకపోయేసరికి నేనక్కడికి వెళ్ళిపోయాను. సీసీటీవీలో చెక్ చేశాను జేడి. వీడు చెప్తుంది కరెక్టే. క్యాంటీన్ కారిడార్ దాటి ఆ అమ్మాయి పార్కింగ్ దగ్గరికి రాలేదు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం. ఇక మీరందరూ వెళ్ళండి. సరే మేడం. జాను చెప్పిన ప్రకారం వీళ్ళిద్దరూ రూమ్లోనే తిని పడుకున్నారు. కానీ రాజు ఫోన్ చేసినప్పుడు తను క్యాంటీన్లోనే ఉంది అని చెప్తున్నారు. క్యాంటీన్ నుంచి రూమ్కి వెళ్లి తిని పడుకున్నాక ఏం జరుగుతుంది? ఆ రూమ్ నుంచి బయటకొచ్చే అవసరం సుజాతకేమొచ్చింది? ఫోన్ కాల్ రాలేదు, కానీ పడుకున్న మనిషి బయటికెళ్ళింది. ఎక్కడో ఏదో సరిగ్గా లేదు జేడి. అవును, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ మనకి క్లారిటీ వచ్చేలా లేదు కేడి. తన లైఫ్లో నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని నీ అడుగుజాడల్లో నడవాలనుకుంది దాత్రి. రూపమే లేని జేడి మంచిని చూసి అంత ఎత్తు ఎదగాలని కలలు కన్నా తన ప్రాణాలు తీసింది ఎవ్వరైనా సరే. విడిచిపెట్టను కేదార్. క్యాంటీన్ క్లోజ్లో ఉంది జేడి. తర్వాత రోజు వచ్చి ఆ రోజు రాత్రి సంఘటన జరిగినప్పుడు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.